మహాపత్రిక పాఠకులకు ఏఎన్ఎన్ ప్రేక్షకులకు మహాపత్రిక పాఠకులకు ఏఎన్ఎన్ ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఈ ముచ్చటతోని నేటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమాన్ని సురువు చేసుకుందాం. చలో ఇక పులివెందులలో పసుపు జెండా. వైనాట్ కుప్పంకు రివెంజ్ తీర్చుకున్న లోకేష్. వైనాట్ కుప్పంకు రివెంజ్ తీర్చుకున్న లోకేష్. టీడీపీ ఖాతాలోకి జడ్పీటీసీలు. ఒక్కసారి చూద్దాం ఇది, ఎందుకంటే ఇది ఇప్పుడు మొయ్యన మోతమవుతుంది ఈ వార్త. ఇగో పులివెందులలో పసుపు జెండా ఎగిరింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ సవాల్ చేసి విక్టరీ సాధించింది. వైనాట్ కుప్పం అంటూ తాను అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబును దిగ్బంధించేందుకు జగన్ ప్రయత్నించగా ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటూ యువ మంత్రి లోకేష్ సింపుల్గా పసుపు జెండా ఎగరవేశారు. ఎన్నిక జరిగిన తీరుపై ఆరోపణలు ఆక్షేపణలు వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు మీడియా సమావేశాలు పెడుతుండగా గతంలో వారు మాట్లాడిన మాటలతోనే టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. లోకేష్ నాయకత్వ పటిమకు పట్టుదలకు ఈ విజయం నిదర్శనమని టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజేతలకు నేరుగా ఫోన్ చేసి నారా భువనేశ్వరి అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్కు సొంత నియోజకవర్గంలోనే షాక్ ఇచ్చామన్న ఆనందంలో టీడీపీ వర్గాలున్నాయి. ఇప్పుడు మనకి ఏమర్థమైందయ్యా, 30 ఏళ్ళ చరిత్రను తిరగరాసిండు ఇగో ఈ కోయాగా. ఇప్పుడు ఒక్కొక్కరి పేరు వింటే ఒక్కొక్కరి వ్యవహారం. ఇప్పుడు గజ్వేల్ తీసుకుంటే అక్కడ కేసీఆర్ను మించిన తోపు లేడు. గజ్వేల్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే గజ్వేల్ అంటారు, అంతేనా? ఇక అంటే ఇట్లా కొన్ని ఊర్ల పేర్లు కొంత నాయకులకు మాత్రమే పరిమితం అవుతాయి. ఇప్పుడు పులివెందుల అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన చచ్చిపోయినాక ఆయన కొడుకు. పులివెందుల అంటే వైఎస్ఆర్ కుటుంబం అడ్డా అనేది మొత్తం పాతకపోయింది. ఇప్పుడు అసమంటి చరిత్రనే ఇప్పుడు ఈ కోడియాగా 30 ఏళ్ళ సంది పులివెందులలో ఏలుతున్న వైఎస్ఆర్ కుటుంబం ఏదైతే ఉందో, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో, ఇక ఇప్పుడు సైకిల్ నీ దండం పెట్టి తొక్కుడు దొక్కుతని అవ్వా మొత్తం గాలిలో ఎగిరిపోయి ఫ్యాన్ని ఎదుర్కొంటే ఫ్యాన్ పోయి ఎక్కడ పడదో, జాడలేదు పత్తలేదు ఫ్యాను. అంటే గాలి, సైకిల్ గాలి ఎంత స్పీడ్గా పోయిందో ఇక మీరు చూడు. ఇప్పుడు సుర్ర తిరిగి చుట్టూత గాలి పంపి అన్నిటిని చెదరగొట్టే ఫ్యానే ఆఖరికి వస్తున్న కల్లా గైలే కలిసింది. దేనికి? సైకిల్ గాలికి. ఇక మొత్తానికి ఇప్పుడు లోకేశం అయ్య బాగానే దీని మీద కథ కమ్మించి పులివెందులలో జడ్పీటీసీలను కైవసం చేసుకుండు అనే కథ ముంగడికి వచ్చింది. కాబట్టి ఇక వైసీపీ లీడర్లు నీ దండం పెడితే దొంగ ఓట్లు ఒకరొకరు 2 సార్లు 3 సార్లు ఓట్లు వేసి ఏదో కథ నడిపించారు అనేది ఇక ఇప్పుడు వాళ్ళు మైకుల ముందర మొరో